ధరణి పేరుతో పేదల భూముల్ని గత ప్రభుత్వాలు గద్దల్లా లాక్కుందని, ధరణిలో కాస్త కాలాన్ని ఎత్తివేయడంతో సాగు చేసే రైతులు నష్టపోతున్నారని, తెలంగాణలో ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు ఇందిరమ్మ రాజ్యం రావాలని గద్దర్ ఆకాంక్షించారన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మధు యాష్కి, గద్దర్ కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్, కంచె ఐలయ్య, పాషం యాదగిరి ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, భూముల్ని కోల్పోయిన పేదలకి వాటిని అప్పగించడం కోసమే గద్దర్ ఉద్యమాలు చేశారన్నారు. గద్దర్ ఆట బాటలతో పాటు ఆయన ప్రపంచానికి అందించిన సాహిత్యం విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రకటించిందని, సినీ నంది అవార్డుని గద్దర్ అవార్డుగా ప్రభుత్వం మార్చిందన్నారు. తెల్లాపూర్లో పేదలకి అసైన్డ్ చేసిన భూమిలో గద్దర్కి స్మృతివనం నిర్మాణానికి ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో చర్చిస్తామని చెప్పారు. గద్దర్ ఓ నిప్పుకణమై ఉద్యమిస్తాడు, అప్పటికప్పుడు చిన్నపిల్లాడై ఆడిపాడతాడు, పారదర్శకంగా వ్యవహరిస్తారు అని అన్నారు. గద్దర్ ఆశయ సాధనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుపై అధికారులు కొందరు ఇబ్బందులు కలిగించడం బాధాకరం. ఆ విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. సత్యం ముందు సత్యం చెప్పాలంటూ గద్దర్ ఎన్నో విషయాలు తమతో పంచుకున్నారని బట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఉంటది గౌతమ బుద్ధుని యొక్క గద్దర్ అన్న అభిమానులకు నమస్కారాలు. గద్దర్ అన్న గారి జయంతి పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు వచ్చాము. అప్పుడు కూడా కంచాయలయ్య గారు తీసుకుని వచ్చారు, సత్తయ్య గారు, భరత్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున గద్దరన్న గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం, ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోరారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, కానీ అప్పుడే ధైర్యంగా మాటిచ్చాం, తప్పనిసరిగా ఇవన్నీ చేద్దాం, ప్రతిపక్షాలు ఉంటే పోరాటం చేద్దాం, కానీ మాకు నమ్మకం ఉంది, అప్పటికే మేము అధికారంలోకి వస్తాం, తప్పనిసరిగా చేద్దాం. సరే, ఈ విగ్రహ కార్యక్రమం చేసే క్రమంలో మంత్రి గారు చెప్పినట్టు, లేకపోతే ఇతర పెద్దలు చెప్పినట్టు మీరు చేసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది కింది స్థాయి అధికారులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు చేసినటువంటి కొంత ఇబ్బందితో మీరు ఇబ్బంది పడ్డారు. కానీ నాకు మాత్రం చాలా స్పష్టత ఉంది. 31వ తారీఖు నాడు ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి కావాల్సిన జీవోలు ఇవ్వటం గురించి కానీ, పర్మిషన్ ఇవ్వటం గురించి కానీ, లేకపోతే వారి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా చేయాలనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దరన్న గారి పేరు మీద ఇవ్వాలన్నటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ మా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ జరిగే కార్యక్రమాలని మాకు తెలుసు, చేస్తామని కూడా మాకు తెలుసు. సరే, కొంతమంది మా ఆలోచనలు తెలియనటువంటి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదో చేయట్లేదో అనే భావన ఉన్నాం. కానీ వాటన్నిటినీ మేము ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నాం. తప్పనిసరిగా ఎందుకనంటే ఈనాడు పాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ
సంపూర్ణంగా ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేయాలనుకున్నటువంటి పార్టీ. ఈ ఇందిరమ్మ ఆలోచనలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి కాదు, లేకపోతే తాడితులు పీడితులు బహుజనులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచించి గద్దరన్న గారు కూడా మా అందరినీ ప్రోత్సహించి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం ప్రోత్సహించినటువంటి పెద్ద మనిషి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది చేతుల్లో బందీ అయిపోయి స్వేచ్ఛ కోల్పోయాం, స్వతంత్రం కోల్పోయాం, భావ స్వేచ్ఛకి ఇక్కడ తావేలు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల కంటే కూడా దోపిడికి గురవుతా ఉంది. ఈ దోపిడి నుంచి బయటపడేయాలంటే దానికి కేవలం ఇందిరమ్మ రాజ్యం నమ్మి మేము చేసినటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు గద్దరన్న అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఆయన నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారి వయసు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ఎండల్ని లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుస్తూ వచ్చేవారు. గసబెట్టుకుంటూ నడుస్తూ ఉంటే మేమే చెప్పేవాళ్ళు, అన్న ఎందుకు నడుస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు నడవాలి, సత్యం ఉంది, నేను సత్యం చెప్తున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సమావేశాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పంచుకున్నాడు. ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేయటానికి ఇందిరమ్మ రాజ్యాంగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసమే మేము ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడే కాదు, ఆయన పేరు మీద అవార్డు కూడా ప్రకటించాం. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు భూమి లేనటువంటి పేదవాళ్ళ అందరికీ పంచింది. అన్ని జిల్లాల్లో చూసాం. కొన్ని జిల్లాలో అయితే వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఇచ్చినటువంటి భూములు కూడా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. అటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి ఒప్పజెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. చాలా స్పష్టంగా ఉన్నాము. అందుకే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని పూర్తిగా మేము తొలగిస్తాం, కొత్త రెవెన్యూ విధానాన్ని మేము దాని స్థానంలో తీసుకొని వస్తామని చాలా స్పష్టంగా చెప్పాము. దీనికి చాలా లోతైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేము చెప్పాం. అయితే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, తరతరాలుగా ఉన్నటువంటి భూస్వాములకు భూములు అప్పచెప్పాలని ఆలోచనతో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అందమైన ముసుగేసింది. వాళ్ళ కోసం ఈ భూములు అప్పచెప్తున్నాం అనేటువంటి మాట చెప్పకుండా రైతులకి మేము రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నాం, రైతుల్ని ప్రోత్సహించడానికి మేము చాలా చేస్తున్నాం అని చెప్పి ఆ ముసుగేసి దాని పేరు మీద ధరణి ద్వారా అయితే మాత్రం ఇది సాధ్యమవుతుందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ పేరు మీద 40-50 ఏళ్ల క్రితం కూడా భూములను వదిలిపెట్టింది. ఉదాహరణకి గద్దరన్న లాంటి వాళ్ళు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు చేసినటువంటి పోరాటాల ఫలితంగా చాలా జిల్లాల్లో భూములు వదిలేసి హైదరాబాద్కు అమెరికాకు వెళితే ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళాం కదా, భూములు మనం ఏం చేసుకుంటామని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఎవరికో తెల్ల కాగితం మీద రాసి కొంత డబ్బు తీసుకొని ఆ భూస్వామి వెళ్ళిపోయారు. భూములన్నీ కూడా
పట్టదారి కాలంలో ఆ భూస్వామి వస్తూ ఉన్నాడు. కొనుగోలు చేసిన ఆ గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకునే రైతులు కాస్తు కాలంలో వస్తూ ఉన్నారు, ఆక్యుపేషన్ కాలం. వీరు ధరణి అనే పేరు చెప్పి ఆ కాస్తు కాలాన్ని ఎత్తేసారు. కేవలం పట్టా కాలం ఒక్కదాన్ని ఉంచారు. 40-50 ఏళ్ల క్రితం అమ్ముకొని పోయినటువంటి పట్టాదారు కాలం ఒక్కటే ఉంచడం వల్ల తిరిగి ఆయనకే పాస్బుక్ ఇచ్చే పరిస్థితి, భూమి ఒప్పజెప్పే పరిస్థితి, రైతు బంధు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఆయనకే వచ్చింది. భూమి కొనుక్కొని సాగు చేసుకునే రైతుకి భూమి హక్కు కోల్పోయాడు. అట్లాగే ఇదే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం ద్వారా వచ్చినటువంటి నినాదాన్ని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని చట్టరూపంగా మార్చింది. 1950s తెలంగాణ టెనెన్సీ యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని కూడా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో రైతులకి భూమిపైన హక్కు కల్పించింది. ఆ రకంగా హక్కుగా సంక్రమించినటువంటి కాలం కూడా ఎత్తేసి కేవలం ఆనాటి భూస్వాములకు సంబంధించిన పట్టదారు కాలం ఒకటే ఉంచారు. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో వచ్చినటువంటి భూములకు సంబంధించి పంపిణీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్, అట్లాగే మాన్యాలు, రకరకాల భూములు పేదలకు పంచినవన్నీ కూడా కనపడకుండా పోయేటట్టుగా పార్ట్ బిలో పెట్టి ఆనాటి భూస్వాములకి పట్టదారు కాలంలో భూములు ఎక్కించి మళ్ళీ 50 ఏళ్ల క్రితం వదిలిపెట్టిపోయినటువంటి భూస్వామ్య వ్యవస్థను తీసుకొని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అది కనపడలేకుండా, ఆ వాస్తవ రూపం తెలియకుండా రైతు బంధు అనేటువంటి ముసుగేసి ఈ ధరణి వస్తేనే రైతు బంధు ఉంటుంది, ధరణి తీసేస్తే రైతు బంధు పోద్ది, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధు పోద్ది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ధరణి రాకముందు రైతులకు హక్కు ఉంది, ధరణి రాకముందు పాస్బుక్లు ఉన్నాయి, ధరణి రాకముందు పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. కాకపోతే అప్పుడు రకరకాల చట్టాల ద్వారా భూమిపైన హక్కులు పొందిన అనేక కాలమ్స్ దాతగా ఉన్నటువంటి గద్దరన్న గారి పేరు మీద ఒక పార్కు లాంటిది కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని అడిగారు. తప్పనిసరిగా మీకు మాటిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానిపైన క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి చర్చించి తప్పనిసరిగా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయమే చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. విగ్రహాల గురించి అడిగారు. ఇప్పుడే మా సాంస్కృతిక శాఖ మంత్రులు కూడా చెప్పారు, ఇది మా అందరి బాధ్యత. వారి విగ్రహానికి సముచితమైనటువంటి స్థానం ముందుగా తెల్లాపూర్ ఈ ప్రాంతంలో మీరు పెట్టారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సముచితమైనటువంటి స్థానంలో వారు ఉండేటట్టుగా చేసే బాధ్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒక్కటే, గద్దరన్న గారి ఆలోచనలు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని 10 మంది మధ్యలో తీసుకుని 10 మందిని స్ఫూర్తిదాతలుగా తయారు చేసి వారందరి చేత ఆయన ఆశించినటువంటి సమాజ నిర్మాణం చేయటమే నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయనతో చాలా రోజులు నడిచాను. అప్పుడే ఆగ్రహోద్యోగుడైనటువంటి అగ్నికణంలాగా ఉంటాడు. అప్పటికప్పుడే చిన్న పిల్లాడిలాగా మారిపోయి అత్యంత అమాయకంగా కూడా మాట్లాడుతాడు. నష్టపోయినటువంటి పేదవాళ్ళకి కాపాడాలి అంటే తిరిగి పాత రెవెన్యూ రికార్డ్స్ ఉన్నటువంటి కాలమ్స్ అన్ని తీసుకొని వస్తే తప్ప మేలు జరగదని లోతుగా ఇటువంటి మేధావులు అందరూ ఆలోచన చేసి, గద్దరన్న లాంటి పెద్దలు ఆలోచన చేసి చెప్పిన తర్వాత
మేము తప్పనిసరిగా ధరని మారుస్తాం. తిరిగి పేదవాళ్ళకి హక్కుల ద్వారా సంక్రమించినటువంటి భూములపైన హక్కులు కల్పిస్తామని చెప్పడం కోసమే ధరని మారుస్తామని చెప్పాం. చేస్తాం. అందుకోసం మేము వెంటనే కమిటీ వేసాం. తీసుకోవాల్సిన చర్యలపైన ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ ఎస్ఐన్ భూములు ఎన్ని ఉన్నాయో సాధ్యమైనంత వరకు తిరిగి వాళ్ళకి ఒప్పజెప్పే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా గద్దరన్న గారి జయంతి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మిత్రులు ఇక్కడ ఇంకో మాట కూడా అడిగారు. గద్దరన్న గారి సంబంధించినటువంటి పాటలు కానీ సాహిత్యం కానీ నిక్షిప్తం చేసి ముందు తరాల వారికి అందించాలి. మేము సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. జయంతి చేయటం అంటే ఆయన ఫోటో పెట్టేదో నా దండేసి 4 పూలు వేసుకోవటం కాదు. జయంతి చేయటం అంటే ఆ చేసే ఉత్సవం సందర్భంగా యావత్ ఆయన ఆలోచన విధానాన్ని మేము అంగీకరించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అనౌన్స్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అంటే ఆయన భావజాలాన్ని ఆలోచన అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టే ఈరోజు ధైర్యంగా గద్దరన్న గారి జయంతిని అధికారికంగా మేము ప్రకటించాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులతో పాటు గద్దరన్న గారి జయంతిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం చేయబోతా ఉంది, చేస్తూ ఉంది. ఇది మేము ఈరోజు ప్రకటించాం. అట్లాగే తెలంగాణ అన్న, తెలంగాణ సంస్కృతి అన్న, తెలంగాణ ఆటన్న పాటన్న గద్దర సాహిత్యం కావచ్చు, నటన కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, తెలంగాణకి ఆయనకి విడదీయడానికి సమయం. అటువంటి ఆలోచనల్ని సంపూర్ణంగా ప్రజలకు వివరించి చెప్పినటువంటి ఆయన పేరు మీద కళాకారులకి నంది అవార్డు పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న అవార్డుగా ఈరోజు కళాకారులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపొద్దున ఫౌండేషన్ పెట్టారు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహిత మిత్రులు, ఆయన అభిమానులు, ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకొని పోవాలనుకున్నటువంటి కొంతమంది మేధావులు అందరూ కలిసి గద్దరన్న ఫౌండేషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ఆలోచనలు తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోవటానికి ఈ పాటని, ఆయన సాహిత్యాన్ని నిక్షిప్తం చేయటానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాము. అట్లాగే మిత్రులు, పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి 16, 17, 18, 19, 20 సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి భూమి ఆనాడు ఎప్పుడో అసైన్ చేసినటువంటి భూమి, కాలక్రమేణా మాకు పేదలకు పంపిణీ చేసినటువంటి భూమిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని హెచ్ఎండి చేతిలో ఉంది. అటువంటి భూమిని మేమందరం కాపాడుతాం. మా పూర్వీకులు పంచినటువంటి భూమిని మేము వ్యవసాయపరంగా అనుభవించడానికి కాదు మేము వాళ్ళు అడిగేది, దానంతా కూడా మేము కాపాడుతూ మా అందరికీ పారదర్శకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతి సమస్యకి స్పందించేటువంటి గుణం అని. అందుకే చాలా సందర్భాల్లో మిత్రులు చెప్పారు, ఒక గోడకు వేలాడదీసినటువంటి తోట లాంటి వ్యక్తి గద్దర్ అంటారు. అది ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు నాతో నడుస్తూ చెప్పాడు. ఆదిలాబాద్ అడవులు ఈ గుట్టలో ఎక్కారు, ఆ చెట్టు కింద పడుకున్నాను, అక్కడ తినటానికి తిండి లేక రోజంతా పడుకున్నాను. వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సిన పాటలు ఆడాను అని చెప్పి భాష రానటువంటి వాళ్ళ దగ్గర కూడా పడి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ భాషలో ఆడి పాడి బోండులతో
గోళ్ళతో డాన్స్ చేయించాడు నాన్న అప్పటికప్పుడు. అలా అందరితో మమేకమైపోయినటువంటి గద్దరన్న ఈరోజు సడన్గా ఆయన లేడు మన మధ్య, అప్పుడే మనం ఎట్లా అయిపోయింది అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా గద్దరన్న గురించి ఒక మిత్రుడు రాసిచ్చాడు, ఇది తప్పనిసరిగా చదవండి. శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, నిశ్శబ్దంలో శబ్దం సృష్టించగలడు. శాంతిలో అశాంతిని గ్రహించి అశాంతిని శాంతింప చేయగల శక్తియుక్తుడు. విప్లవ తార్కికుడు గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్. ఈరోజు గద్దరన్న గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళం. ఒక గొప్ప కవి కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి. యావత్ సమాజాన్ని, ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్త పొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. మరి ఇంత మహానుభావుని, ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన కారకులు గద్దర్ గారు. ఒక వ్యక్తితో కాంది, ఒక శక్తితో అవుతుంది. ఆ శక్తిని కూడగట్టింది సమాజాన్ని సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారానే యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేసి ఉద్యమాన్ని ఉరుతొలించినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన మాట, ఆయన పాట, ఆయన గజ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవరు కూడా గత ప్రభుత్వ నాయకులు ఇంతకుముందు భక్తులు చెప్పిండ్రు, చాలా బాధాకరమైన సంఘటన. మరి ఆ బానిస భవన్ ఆనాడు ఇంత గొప్ప కవి, ఇంత గొప్ప ప్రజల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఎందుకోసం? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ప్రపంచానికే గర్వకారణంగా ఎప్పుడు కూడా కని విని వెరగని ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ఉద్యమం జరగలే. ఆత్మహత్య చేసుకున్నారు, ప్రాణత్యాగాలు చేశారు. అంటే మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి, పచ్చగా ఉండాలి, అందరి కష్టాలు తీరాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి ఒక తపనతో వస్తే గొప్ప తెలంగాణ చేసినాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రులు మరి ఈ యుద్ధ నౌకను 3 గంటల పాటు ప్రగతి భవన్ గేట్లు దాటనీయకుండా, గేటు తెరవకుండా అడ్డుకునే కార్యక్రమం చేసినట్టే వీళ్ళు మనుషుల పాషాణ హృదయాల. అందుకనే ఇలా గతి పట్టింది. విర్రమీగిన వాళ్లకు మహా నియంతలే ప్రపంచంలో మట్టిలో కలిసిపోయారు, హిట్లర్ లాంటి వాళ్ళు. అట్లాగే అందుకని సందర్భం వచ్చింది కాబట్టి మరి గద్దరన్నకు జరిగిన అవమానం కావచ్చు, రకరకాల. అందుకే ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజానీకం ఒకటై ఈ ప్రభుత్వాన్ని దింపాలి, ఈ నియంత్రణను దింపాలి, ఈ డిక్టేషన్ దింపాలని చెప్పని కంకణ కట్టుకుని ఇలా ప్రజలు ఒక గొప్ప తీర్పిచ్చింది. మరి తీర్పిచ్చిన మొదటి రోజే ఆనాడు ప్రభుత్వం అధికారులకు వస్తున్న క్షణాలపైనే మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, విగ్రహం గురించి కావచ్చు, జిల్లా పేరు గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహం పెట్టే విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వమే ఇలా ప్రజాప్రభుత్వం కాబట్టి అన్ని అంశాల పట్ల 100% డెఫినెట్గా ఇది బాధ్యత. ఎందుకంటే ఈ రోజున నిజమైనటువంటి నివాళి
గద్దరన్నకు నిజమైన నివాళి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆశయం నెరవేరినప్పుడు, ఆ ఆశయాలు నెరవేరినప్పుడు, కళ నెరవేరినప్పుడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటిత చేసి అందరి సమస్యల పరిష్కారం కోసం, సమాజ స్థాపన కోసం విలువలు కావచ్చు, ఈనాడు సామాజిక రుగ్మతలు కావచ్చు, ఇవన్నీ కూడా పోవాలంటే గద్దరన్న ఆశించినటువంటి గద్దరన్న స్థాయి మాదిరిగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో గద్దరన్న కళాశాలలు వెలుగాలి చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం బాధ్యత. తప్పకుండా మరి అదే నిజమైన నివాళి కాబట్టి ఆ రోజు తప్పకుండా వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వం మీరు ప్రస్తావించిన ప్రతి అంశం పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి పాట వందనాలు వందనాలమ్మో అని చెప్పి చాలా గొప్పగా మరి దొరల దౌర్జన్యం వల్ల, ప్రభుత్వాల దౌర్జన్యం వల్ల, దొరల దౌర్జన్యం వల్ల ఆ రోజు అజ్ఞాతమైన వేలాది మంది మరి విప్లవకారుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు, ప్రత్యేకించి తల్లులు ఎదురు చూసే విషయాన్ని గద్దరన్న గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టినట్టుగా మరి వివరించిండ్రో నిజంగా అది నా మాటల్లో చెప్పలేను. కావున కాకులు అరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరొచ్చారో చూద్దామని వేచి చూస్తూ కూర్చో ఉంటాం, కాకమ్మలై వస్తారా నా బిడ్డలారా అని చెప్పేసి పాటలు రాసిండు పిచ్చుకలను పోలుస్తూ. అదే విధంగా మరి పిల్లలు పండుగలప్పుడు మరి బట్టలు కుట్టియలేదని బాధపడుతుంటే తల్లి తండ్రులు ఇద్దరు ఆ పిల్లలను బోదార్చి మరి బిడ్డ అన్నకు ఒక ప్యాంటు కొనిస్తా, నీకు షర్టు కొనిస్తా బిడ్డ అని చెప్పి దసరా పండుగ అప్పుడు పేద ఇళ్లల్లో జరిగే సంఘర్షణను కళ్ళకు కట్టినట్టుగా వివరించి మరి పాలపిట్టలై వస్తారా లేకపోతే జమ్మి చెట్టు ఆకులై వస్తారా అని చెప్పేసి ఆ రోజు ఎంతో గొప్పగా తెలంగాణ సమాజంలో ఉండే, తెలుగు సమాజంలో ఉండే పేద వర్గాల్లో ఉండే సంఘర్షణను మరి మన కళ్ళ కట్టుగా వివరించి ఈ రోజు ఈ స్థాయికి మనం తీసుకొచ్చిండు గద్దరన్న గారు. ఇవాళ గద్దరన్న గారికి ఇచ్చే నివాళి విగ్రహం మాత్రమే కాదు, భూమి కోసం దున్నేవాడిదే భూమి అని నినదించిన గొప్ప వ్యక్తి గద్దరన్న. అందుకొరకే మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి వారి ద్వారా మరి గద్దరన్న గారి ఆశయాలు నెరవేరాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 ఎకరాల అసైన్డ్ భూములను ప్రత్యేకించి ఎస్సీల దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల గుంజుకున్నారు గత పాలకులు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ భూములన్నీ గుంజుకొని రకరకాల వెంచర్ల పేరు మీద గుంజుకొని వాటిని ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలకు వేలం వేసి అమ్మిండ్రు. ఎస్సీలందరూ బల్లులు కూడా గుడ్లు పెట్టని ఈ భూములను చదును చేసి తరతరాలుగా ఈ భూముల మీద బతికిన ఈ పేద వర్గాలందరూ కూడా అలా వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే నిరాశ్రులై బతుకుతున్నారు. వాళ్ళందరి కోసం పాట పాడిండు గద్దరన్న. నేను ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సార్ దయచేసి ఆ అసైన్డ్ భూములన్నిటి కూడా పట్టాలు ఇవ్వండి సార్. పట్టాలు ఇచ్చి గద్దరన్న మరి ఏ భూముల కోసం అయితే పోరాడో భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల కొదవలేదురా, అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లున్నట్ల శని ఉన్నట్లు అని చెప్పి బాధలు తప్ప ఈ దేశంలో పేదలకు ఇంకేం మిగలలేదు అని చెప్పి ఆ రోజు గద్దరన్న పాడిండు. అందుకొరకు సార్ దయచేసి పట్టాలు ఇవ్వండి. ఒకటే సర్వే నెంబర్లో ఆధిపత్య వర్గాలకేమో రెగ్యులర్ పట్టాలు ఉంటాయి, పేద వర్గాలకు లావుని పట్టాలుంటాయి. ఇది వాస్తవం. ఒకటే సర్వే నెంబర్లో ఇన్ని భూములు వచ్చినాయి. ఆకాశ హర్మాలు ఎక్కడెక్కడికి 100 అంతస్తుల మేడలు కట్టిండ్రు. ఈ భూములన్నీ కూడా ఈ పేద ప్రజలవే. ఈ భూములన్నీ కూడా దొంగ జీవోలు పెట్టి రోజు మరి పేపర్లలో వస్తూనే ఉన్నాయి. రహస్యంగా జీవోలు తీసి మరి 1000 ఎకరాలు ఈ దొరలకు దారాదత్తం చేసి అసైన్డ్ భూములలో జీవిస్తున్న పేదలకు కేవలం 100 గజాలు ఇచ్చి ఊడతారా లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బేయండి అనే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. దయచేసి మీరైనా ఈ పేద ప్రజలకు న్యాయం చేసి అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి మరి గద్దరన్న గారికి మరి ఇవ్వాలని చెప్పి ఒక మంచి మరి అంటే వారి ఆశయాలు నిజం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. ఇంకొక రెండో విషయం, మరి ఏ విధంగా అయితే గద్దరన్న ఒక గొప్ప అన్యాయాన్ని ఎదిరించి తన పాట ద్వారా ఎదిరించిండో అదే విధంగా ఎంతో మంది
వారు మెదక్ జిల్లాను గద్దరన్న జిల్లాగా మారుస్తే చాలా బాగుంటుంది సార్. దయచేసి గురించి మీరు ఆలోచించండి. మహనీయులు సజీవంగా ఉంటారు. అదే విధంగా బెల్లి లలితక్క మరి భువనగిరి జిల్లాలో 17 ముక్కలుగా నరికిన బెల్లి లలితక్క ఈరోజు పాట రూపంలో మన లోపల సజీవంగా ఉన్నది. భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా పేరు పెట్టాలని, అదే విధంగా మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టే ఈ విధంగా తెలంగాణలో ఎంతో మంది మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళందరినీ స్మరించుకోవాలి. మరి ఎంతో మరి చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దయచేసి ఈ నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్తూ మరి గద్దర్ గారి పేరు మీద ఈ లలిత కళల కోసం, జానపద కళల కోసం ఒక గొప్ప యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి మరొక్కసారి మీరందరూ కూడా మరి ఈ మహనీయుడి విగ్రహావిష్కరణకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి తెల్లాపూర్ ప్రజలకందరికీ, తెలంగాణ నుంచి వచ్చిన ప్రజలందరికీ గద్దరన్న కుటుంబం తరఫున, తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ తరఫున, భరత్ తమ్ముడు, సత్తన్న తమ్ముడు అందరి తరఫున, గద్దర్ కుటుంబం తరఫున అందరికీ విప్లవాది వందనాలు, పాదాభివందనాలు. ఈరోజు గద్దరన్న విగ్రహ ఆవిష్కరణకి వచ్చిన పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమాకర్ అన్నగారికి, జూపల్లి కృష్ణ అన్నయ్య గారికి, కంచి ఐలయ్య అన్నయ్య గారికి, అట్లాగే మన ప్రవీణ్ సార్ గారికి, మన గారికి, పృథ్వీరాజ్. గద్దరన్న లేడు లేడు అని అన్నప్పుడల్లా గద్దరన్న ఉన్నాడు అని 1000 రేట్లు గొంతులు వినిపిస్తున్నాయి. బాధపడ్డప్పుడు 100 ఎత్తుల బలంతో మేమంతా కలిసి ఉన్నాము, కలిసి కట్టుగా ఉన్నాము. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడైతే బలహీన వర్గులు ఉంటారో అక్కడ బలపరచడానికి గద్దరన్న పాట ఉంటుంది అని ప్రతి నిమిషము ఈ 5 నెలల నుంచి ప్రూవ్ అయింది. దానికి నిదర్శనమే మీరంతా గద్దరన్న విగ్రహ ఆవిష్కరణ కోసము 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇదే ఒక శక్తి, మహాశక్తి. గద్దరన్న చివరి కాలం అని అనలేము. పెద్దలు అంటారు చివరిగా ఏం మాట చెప్పిండని. మహానుభావుడు చాలా చెప్పినాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఈడున్నామంటాం. చివరిగా ఏమి చెప్పాడు అంటే చివరిగా అనలేము. చివరిగా తను ప్రజాస్వామిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నాడు. తను తీసుకున్న నినాదం భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు. తను తీసుకున్న నినాదం ఓటు హక్కుతో మన ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామన్నారు. దానికి నిదర్శనంగా దొరల పెత్తనాన్ని, దోపిడి పెత్తనాన్ని ప్రజలు గద్దె దించి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పరచడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. అదే ఆయుధంగా ముందుకు తీసుకొని పోవాలని అందరం కుటుంబం తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి, కళాకారుల నుంచి, ఉద్యమకారుల నుంచి, మేధావుల నుంచి ఒక పిలుపునిస్తున్నాం. ప్రతి ఇంట భారత రాజ్యాంగ పుస్తకం ఉండాలి. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు, మన ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకొని మనకు ఎవరైతే మన కష్టాల్లో, మన రెక్కల కష్టాల్ని మనకు మర్యాద ఇచ్చి మన కష్టాల్ని, మన విలువల్ని కాపాడిన ఒక నాయకుడిని ఎంచుకోవాలని నేను కోరుతున్నాను.